తెలుగుదేశం పార్టీ అటర్ ఫ్లాప్ సినిమా అని జగన్మోహన్ రెడ్డి హీరోలా మరోసారి అధికారంలోకి వస్తారని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నాయుడుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటున్న సత్యనారాయణ రెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ ఫేస్ టు ఫేస్. సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి మరికొద్ది సేపట్లో బహిరంగ సభ జరగబోతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. సార్, అట్లా బస్సు యాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది రాబోతున్నారు? బస్సు యాత్రకు సంబంధించి ఈ సూలూరుపేట నియోజకవర్గంలో టోటల్ గా జగన్ సార్ అడ్డా. ఇది జగన్ సార్ పార్టీ పెట్టిన తర్వాత 2 సార్లు వైఎస్ఆర్సీపీని గెలిపించిన ఘనత ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు. అది భారీ మెజార్టీతో 3వ ముచ్చటగా సంజయ్ని గెలిపించేదానికి, జగన్మోహన్ రెడ్డి బిడ్డగా సంజయ్ని ఆశీర్వదించేదానికి టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు ముందు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన బొమ్మ, ఆయన మీటింగ్తో సూలూరుపేటలో ఈ 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువ మెజార్టీతో గెలిచే స్థానం, మొట్టమొదటి స్థానం సూలూరుపేట. దీనికి 100% ప్రజలు ఈ రోజు మీకు నిరూపణ చేస్తారు. 25,000 నుంచి 35,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా ₹1 లేకుండా, ఒక్క లిక్కర్ బాటిల్ లేకుండా, మేము ఒక బస్సు ఇవ్వకుండా వాళ్లే సొంతంగా ట్రాక్టర్లు అరేంజ్ చేసుకుని, వాహనాలు అరేంజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ మీటింగ్ కి తరలి వస్తున్నారు. 30,000 మంది చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి రావడం ఖాయం. ఈ సూలూరుపేట భారీ మెజార్టీతో సంజయ్ గెలవడం ఖాయం. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎలా ఉంటుంది పార్టీ పరిస్థితి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో కూడా పాదయాత్రలో నేను చెప్పాను, నడుస్తాం. ఇంత కూడా 10కి 10 గెలుస్తామన్నా, 2 ఎంపీలు గెలుస్తాం, మీకు బహుమతికి ఇస్తాం, కడపతో సమానంగా మీకు నెల్లూరు జిల్లా అంతుంది, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాను చూసుకోండి అని ఆయన ఫస్ట్ చెప్పిన వ్యక్తి నేనే. జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా వాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం ఫ్లాప్ అయిపోయిన సినిమా ఫ్లాప్ అంటే ఎట్లుంటుంది తెలుసా? తొలి రోజు ఫస్ట్ షోకి టికెట్లు అడిగి కూడా ఉండడు. అట్లా ఫ్లాప్ అయిపోయిన సినిమా అది. ఆయన బహిరంగ సభలకి వెంకటగిరిలో పెడితే 15,000 మంది లోపల వచ్చారు. అనంతపూర్లో పెడితే 6-7 మంది వచ్చారు. మేము ఇక్కడ పెడుతున్నాం. ఈరోజు 25,000 మంది స్వచ్ఛందంగా వస్తున్నారు, 30,000 దాకా వస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అసలు నాణ్యతే లేదు. ఒకరోజు ముఖ్యమంత్రి అంటాడు, ఒకరోజు నాకేం వద్దు అంటాడు, ఒకరోజు ప్రతిపక్షాన్ని చేయలేని అంటాడు. పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. సినిమా చూస్తారు, బయట వస్తారు, ఏళ్ళ కొడతారు. సినిమా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సినిమా నాయకుడు, హీరో, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు. అది డూప్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఏముంది, ఎవరు ఎంతమంది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. సో మొత్తంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభను సూపర్ సక్సెస్ చేస్తామని చెప్పి ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ డేవిడ్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.